ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే, ఈ దేశంలో ఎవరైనా సరే పెళ్లి చేసుకోకూడదు అంటే వారికి గంట సేపు పెళ్లికి ముందు క్లాస్ తీసుకుంటారు. అది ఏ టాపిక్ మీద అని అనుకుంటున్నారా? దేశంలో జనసంఖ్యని ఎలా నియంత్రించాలో అని వాళ్ళిద్దరికీ ఎంత అవగాహన ఉందో అని తెలుసుకుంటారు. ఈ దేశంలో ప్రజలు మంచి భోజనం తింటారు, అందుకే చాలా మంది పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని తిష్టంగా పుష్టిగా ఉంటారు. అంతేకాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ దేశంలో 70% ప్రజలు 30 సంవత్సరాల లోపు ఉన్నారు. ఆ దేశం మరేదో కాదు, ఇరాన్. ఈ రోజు మీకు నేను ఇరాన్ గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఈ దేశ జనాభా 8,50,00,000 మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇది 18వ స్థానంలో ఉంది. ఈ దేశ విస్తీర్ణం 16,48,195 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడ 75% ప్రజలు అర్బన్ ఏరియాలో ఉంటే 25% ప్రజలు రూరల్ ఏరియాలో ఉంటారు. ఇరాన్ కు అజర్బైజాన్, ఆర్మేనియా, ఉత్తరాన కాస్మీర్ సముద్రం, ఈశాన్యాన తుర్క్మెనిస్తాన్, పశ్చిమాన టర్కీ, ఇరాక్, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, తూర్పున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులతో కలిగి ఉన్నది. ఇరాన్ అసలు పేరు పర్షియా. 1935లో ఇరాన్ రాజైనటువంటి రేజా షా ఆదేశం మేరకు పర్షియా నుండి ఇరాన్ గా మార్చారు. ఇరాన్ అంటే భార్యలకు అని అర్థం. ఈ దేశంలో మహిళలు ఎక్కడికి వెళ్ళినా గుర్కా ధరించి వెళ్తారు. గుర్కా వేసుకున్న కేవలం మొహాన్ని చూపించే స్వాతంత్రం అయితే అక్కడ ఆడవాళ్ళకి ఉండదు. ఇరాన్ లో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వారి ముఖాన్ని చాలా మృదువుగా, సున్నితంగా, చాలా అందంగా ఉంచుకుంటారు. అక్కడ బ్యూటీ పార్లర్లకు అస్సలు ఖాళీ ఉండదు, చాలా డిమాండ్ ఉంటుంది. అక్కడ నోస్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఇరాన్ అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ముక్కు యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి ప్రతి సంవత్సరం 2 లక్షల మంది అక్కడికి వస్తుంటారు. అది ఎక్కువగా మహిళలు కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటారు. అందుకే ఇరాన్ లో ఎక్కడ చూసినా అమ్మాయిలు ఎక్కడ చూసినా బ్యాండేజ్ తో కనిపిస్తారు. ఇరాన్ లో ఫుడ్ చాలా డెలిషియస్ గా ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగా ఇరానీలు మంచి భోజన పర్యలు. సాధారణంగా రైస్ లేదా రోటీలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కోసం అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల కబాబ్ వంటకాలు కూడా ఉంటాయి. ఇరాన్ లో కుంకుమ పువ్వు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో 70% కుంకుమ పువ్వు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఎరుపు బంగారం అని కూడా పిలుస్తారు. దీన్ని రష్యన్ వంటల్లో ఎక్కువగా వాడతారు. ఇది చాలా ఖరీదైనది. ఈ దేశంలో వీకెండ్ అంటే గురువారం మరియు శుక్రవారం ఉంటుంది. గురువారం శనివారం లాంటిది. ముఖ్యమైన బ్యాంకులు, దుకాణాలు తెరిచి ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇరాన్ వెళ్తే థమ్స్ అప్ సైన్ ఇవ్వకండి. ఇస్తే మీరు చాలా ట్రబుల్లో పడతారు. ఎందుకంటే ఇరానియన్లకి థమ్స్ అప్ సైన్ ఇస్తే వారిని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతారు. ఇవి మిడిల్ ఫింగర్ చూపించడంతో సమానంగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇరాన్లో బొటనవేలు పైకి లేపేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. ప్రపంచంలో పురాతన మతాల్లో ఒకటైన జోరెస్ట్రియానిజం ఇరాన్లోనే పుట్టింది. ఈ మతాన్ని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జోరెస్టర్ ప్రవక్త స్థాపించారు. ఇరాన్లో నేటికి జోరెస్ట్రియాలు నివసిస్తున్నారు. ఇరానీలో ఎక్కువ మంది ముస్లిమ్స్ అయినప్పటికీ కొంతమంది జోరెస్ట్రియాన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించి పండుగలు కూడా చేసుకుంటారు. మన తెలుగు వాళ్ళకి ఉగాది ఎలాగో ఇరాన్ వాళ్ళకి నౌరూజ్ అలాగా. ఇరాన్లోని పురాతన సాంప్రదాయ క్రీడల్లో ప్రహిల్వాని మరియు జోర్తాని ఆచారాలు ఒకటి. ఈ క్రీడల్ని గతంలో యోధులకు శిక్షణిచ్చే సాంప్రదాయ వ్యవస్థల్లో ఉండేది. ఫ్రెండ్స్, ఇరాన్ లో రోజువారీ జీవితంలో చాయ్ ఒక పెద్ద భాగం. ఇరానీ చాయ్ ఎంత ఫేమస్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరానియన్లు టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ దేశంలో ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా టీ ఉండాల్సిందే. చాలా మంది ఇరానియన్లు ప్రతిరోజు భోజనం తర్వాత టీ తాగుతూ ఉంటారు.
40 సంవత్సరాల క్రితం నుండి ఈ దేశంలో ఆల్కహాల్ చట్టరీత్యా నేరం. ఇరానియన్లు తమ సాంప్రదాయాన్ని మర్చిపోయారని కాదు, కొందరు ఇప్పటికీ రహస్యంగా తాగుతారు. ఈ దేశం ఒక చారిత్రక ప్రదేశం. ఇరాన్లో అద్భుతమైన పర్వతాలు, దట్టమైన అడవులు మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఎడారులతో కూడిన అందమైన దేశం. ఈ దేశం గురించి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇరానియన్లు తమ సొంత సౌర్య క్యాలెండర్ ని ఉపయోగిస్తారు. అంటే దాని సమయం లెక్కించడం సూర్యుడి చుట్టూ భూమి ఉన్న కదలికలపై ఆధారపడుతుంది. దీన్ని సౌరహిజం క్యాలెండర్ అని అంటారు. ప్రపంచంలోని ఉన్న పురాతన క్యాలెండర్ లో ఈ క్యాలెండర్ ఒకటి. ఈ దేశంలో ఈ రోజుకి కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అమ్మాయిలకి ఎంట్రీ ఉండదు. వీళ్ళకి ఇది ఒక రూల్ అన్నమాట. కానీ ఇక్కడ అమ్మాయిలేం తక్కువ కాదు. వీళ్ళు మగవాళ్ళ డ్రెస్ వేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఈవెంట్స్ కు, మ్యాచెస్ కు వెళ్ళి చూసుకొని వస్తుంటారు. ఇరాన్ లో లేట్ నైట్ పార్టీస్ అస్సలు ఉండవు. రాత్రులు ఎక్కువగా మేలుకొని ఉండడం వల్ల వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుందని వాళ్ళు భావిస్తారు. అందుకని రాత్రి 11 దాటితే రోడ్ల మీద ఎవరు ఉండరు. తొందరగా పడుకుంటారు, ఉదయాన్నే త్వరగా లెగుస్తారు. ఫ్రెండ్స్, అక్కడ పెళ్లి చేసుకోకపోతే కుటుంబ సభ్యులతో ఉండనివ్వరు. ఈ దేశంలో మగవాళ్ళు అనిపించుకోవాలి అంటే ముందు పెళ్లి చేసుకోవాలి. అంతేకాని పెళ్ళంటే ఇష్టం లేదు, పెళ్ళమంటే ఇంట్రెస్ట్ లేదు, నేను సింగిల్ గానే ఉంటాను అలాంటి మాటలు అంటే వాటిని తేడాగా అట్లా చూస్తారు. ఈ దేశంలో ఉండాలంటే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతోనే ఉండాలి. వ్యాలీ ఆఫ్ ద స్టార్స్, దీన్ని వ్యాలీ ఆఫ్ ఆడియోబా అని కూడా అంటారు. ఇది ఇరాన్ లో అందమైన ప్రదేశం. ఇక్కడ మట్టితో తయారు చేసిన రాక్స్ ని చూడొచ్చు. ఇది ఎవరో తయారు చేసింది కాదు, ఇది నేచురల్ గా ఏర్పడింది. ఇంకా ఇక్కడ నాజీర్ అల్ముక్ మాస్క్ లాంటివి చూడవలసిన ప్రదేశాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇరాన్ కోసం ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.